ఆకేమో టీవీ డివోషనల్కు స్వాగతం. రాజమ్మ వేడివేడి గారెలు వేస్తూ ఉంటుంది. రాము తన చిన్న కూతురితో వచ్చి ఒక ప్లేట్ గారెలు కొని ఇద్దరూ నవ్వుకుంటూ తింటుంటారు. అప్పుడు రాము అంటాడు, రాజమ్మ, ఈ గారెలు తింటే అమృతంలా ఉన్నాయి. ఈ రోజంతా పడ్డ కష్టం అంతా మర్చిపోయాను అని అంటాడు. అప్పుడు రాజమ్మ, నీ మనసు ప్రశాంతంగా ఉంది కాబట్టే ఆ గారె అంత రుచిగా అనిపిస్తుంది రాము అని అంటది. అప్పుడే ప్రసాద్ తన కారులో వచ్చి ఆగుతాడు. ముఖం అంతా టెన్షన్. ఫోన్లో ఎవరో బిజినెస్ పార్ట్నర్ మీద అరుస్తూ దిగుతాడు. అప్పుడు ప్రసాద్ అంటాడు, రాజమ్మ, గారెలు ఇవ్వు. ఏంటో జీవితం అంతా నరకంలా ఉంది. లక్షలు సంపాదిస్తున్నా కానీ నిద్ర పట్టడం లేదు, తిండి సహించడం లేదు. ఈ రాముని చూడు, రోజంతా కష్టపడినా ఎంత హాయిగా నవ్వుతున్నాడో అని అంటాడు. అప్పుడు రాజమ్మ, అదేంటయ్యా ప్రసాదు, నీ దగ్గర లేని మేడ లేదు, లేని కారు లేదు, ఇంకేం కావాలి అని అంటుంది. డబ్బు ఉంది రాజమ్మ, కానీ సంతోషం లేదు. ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్ అని అంటాడు రాజమ్మతో. అప్పుడు రాజమ్మ, ప్రసాద్, నువ్వు ఈ గారెని చూస్తున్నావు కదా, ఇది రుచిగా ఉండాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతుంది. అప్పుడు ప్రసాదు, మంచి పిండి ఉండాలి, నూనె వేడిగా ఉండాలి కదా అని అంటాడు. అప్పుడు రాజమ్మ, అంతేకాదు ప్రసాదు, గారి మధ్యలో కన్నం ఉండాలి. ఆ కన్నం ఉంటేనే గారి లోపల వరకు వేగి రుచిగా మారుతుంది. మనిషి జీవితం కూడా అంతే. ఎంత సంపాదించినా ఆ సంపాదనలో కొంత త్యాగం ఉండాలి. అంటే 10 మందికి పెట్టే గుణం ఉండాలి. గారెలాగే మొత్తం పిండితో నింపేస్తే, అంటే స్వార్థంతో నింపేస్తే లోపల పచ్చిగానే ఉంటుంది. నీ జీవితం కూడా అంతే. అన్నీ నాకే కావాలనుకుంటే మనసు లోపల ప్రశాంతత ఉండదు అని అంటుంది. సంపాదన ఉండాలి, కానీ సంతోషాన్ని అమ్మేంత సంపాదన వద్దు. 10 మందితో కలిసి తింటే ఆ గారె రుచి పెరుగుతుంది. 10 మందికి సాయం చేస్తే నీ మనసుకి నిద్ర పడుతుంది. ఇక్కడ రాము దగ్గర డబ్బు తక్కువ ఉండొచ్చు, కానీ ఇచ్చే గుణం ఎక్కువ ఉంది. అందుకే వాడు సంతోషంగా ఉన్నాడు అని అంటుంది. అప్పుడు ప్రసాద్ అంటాడు, బాగా చెప్పావు రాజమ్మ. డబ్బు సంపాదించడంలోనే కాదు, సంతోషాన్ని పంచుకోవడంలో అసలైన సుఖం ఉందని ఇవాళ తెలిసింది అని రాజమ్మతో అంటాడు.